హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ కోసం మాట్లాడబోతున్నాం. చెడు వ్యసనాలు మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయో మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇది మీ జీవితాన్ని మార్చగలదు. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. మనలో ప్రతి ఒక్కరికి జీవితంలో ఎదగాలనే కోరిక ఉంటుంది. మన కలల్ని నిజం చేసుకోవాలని ఉంటుంది. కానీ అదే సమయంలో మనం గుర్తించలేని ఒక శత్రువు ఎదురుగా నిలబడుతుంది. అది మన చెడు వ్యసనాలు. చెడు వ్యసనాలు అనగానే మనకు మద్యం, సిగరెట్ లేదా డ్రగ్స్ మాత్రమే గుర్తుకు రావచ్చు. కానీ దీని పరిధి చాలా పెద్దది. అనవసరంగా సమయం వృధా చేయడం, ప్రతిరోజు పనులకు వాయిదా వేయడం, నెగిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్ళడం కూడా చెడు అలవాట్లలోకే వస్తాయి. మనల్ని ఎవరూ ఎదుర్కోలేరు, మనమే గొప్ప అని భావించే వ్యక్తులు కూడా ఈ అలవాట్ల బారిన పడి తమ జీవితాన్ని నాశనం చేసుకున్న వైనాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇదేం మనం ఆగిపోవాల్సిన స్థానం కాదు. ఇది మనం మార్చుకోవాల్సిన సమయం. మన జీవితం మీద చెడు అలవాట్ల ప్రభావం చాలానే ఉంటుంది. సమయం విలువ అనేది మనకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప కానుక. కానీ ఒక చెడు వ్యసనం మన సమయాన్ని పతంగి ఎగిరిపోయే గాలి వలె ఎగరగొడుతుంది. ప్రతిరోజు గంటల తరబడి ఫోన్లో వృధా చేస్తున్న సమయం, పుస్తకం చదవడం లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి వెచ్చిస్తే ఎంత గొప్ప ప్రయోజనాన్ని అందించగలుగుతుందో ఊహించండి. మన అలవాట్లు మన వ్యక్తిత్వాన్ని తయారు చేస్తాయి. ఒక చెడు అలవాటు మీరు మిమ్మల్ని నెగిటివ్ వ్యక్తిగా మార్చే అవకాశం ఉంది. ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించడం వల్ల మనకు వచ్చే అవకాశాలు కూడా మనమే నిర్లక్ష్యం చేస్తాం. ఏదైనా సాధించగలం అనే స్థాయి నుంచి ఏమీ సాధించలేం అనే స్థాయికి వచ్చేలా చేస్తుంది. చెడు అలవాట్లు మన బంధాలను కూడా దెబ్బతీస్తాయి. ఎవరితోనైనా అసహనంగా వ్యవహరించడం, ఎప్పుడూ మనం ఒప్పు అని అనుకోవడం వల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళ మనస్సు కోల్పోతాం. దీనికి మార్పు మనమే మొదలు పెట్టాలి. రోజులో ఎంత సమయం వృధా చేస్తున్నామో గమనించండి. ఈ అలవాటు మన లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయో గుర్తించండి. ఒక్కసారిగా అన్నీ మార్చడానికి ప్రయత్నించకండి. ఉదాహరణకు రోజుకు 1 గంట ఫోన్ చూస్తే దాన్ని 30 నిమిషాలు తగ్గించండి. ప్రతిరోజు రాత్రి 10 గంటలకే నిద్రపోండి. చెడు అలవాట్లను విడిచిపెట్టడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ సానుకూలంగా ఆలోచించి ప్రతి చిన్న విజయాన్ని జరుపుకోవాలి. ఉదాహరణకు రోజు ఫోన్ తక్కువగా వాడితే మీకు ఇష్టమైన పని చేసుకోవడానికి కొన్ని నిమిషాలు కేటాయించండి. మీ లక్ష్యం ఏమిటి అనేది ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉండండి. ఒక కాగితంపై మీ జీవితంలో ముఖ్యమైన లక్ష్యాలను రాసి ప్రతిరోజు చూడండి. చివరగా ఒక శక్తివంతమైన మాట చెబుతున్నాను. మన అలవాట్లు మన భవిష్యత్తును నిర్మిస్తాయి. మీరు చెడు అలవాట్ల బారిన పడినా మీరు ఆ అలవాట్లను మానుకోవాలని నిర్ణయం తీసుకుంటే మీ జీవితంలో అద్భుతాలు జరగడం ఖాయం. మన జీవితాన్ని నాశనం చేసే చెడు అలవాట్లను నాశనం చేయాలని, మంచి అలవాట్లతో మన ప్రయాణాన్ని మలచాలని నిశ్చయించుకోండి. ఇది కేవలం మాటల్లోనే కాకుండా మన పనుల్లో కూడా చూపించాలి. మీరు మీ జీవితానికి నాయకులు. మీరు చేసే ప్రతి చిన్న మార్పు మీ భవిష్యత్తును ప్రకాశవంతంగా మార్చగలదు. జీవితాన్ని ప్రేమించండి, అలవాట్లను నియంత్రించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.